వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నంద్యాల జిల్లా లలితానగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక మహిళ తన 2 పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణం చేసుకున్నటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. క్షణికావేశమో లేకుంటే బ్రతుకు భయమో తెలియదు కానీ ఒక తల్లి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు 2 పసి ప్రాణాలను చిదిమేసింది. చివరకు తను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కన్న తల్లిదండ్రులే కర్కశంగా మారి కన్న పిల్లలను కూడా పసికందులను కూడా చంపేసి దుర్మార్గంగా ఆ తర్వాత వారు కూడా క్షణికావేశంలో చనిపోతున్నటువంటి ఘటనలు వరుసగా నెలకొంటున్నాయి. తాజాగా మరొక ఘటన నంద్యాల జిల్లాలో స్థానిక లలితానగర్కు చెందినటువంటి ఉదయ్ కిరణ్కు ఎన్జిఓ కాలనీకి చెందినటువంటి మల్లికతో 7 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కొన్నేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా గొడవ జరిగినట్టుగా సమాచారం. అనంతరం పిల్లలను తీసుకొని గదిలోకి వెళ్ళి మల్లిక తలుపు వేసుకుంది. తర్వాత పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఉదయం గది తలుపులు బద్దలు కొట్టి చూడగా 3 కూడా ఆ గదిలో వికృత జీవులుగా పడి ఉన్నారు. ఇదిలా ఉంటే భర్త ఆడపడుచుల వీరిని చంపారంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి వివాదాలు, భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి ఈ రకమైనటువంటి గొడవలు అభం శుభం తెలియని పసికందలను చిదిమేసేటువంటి పరిస్థితికి దారితీస్తున్నాయి. ఒకప్పుడు కన్న బిడ్డల కోసం, కన్న బిడ్డల బాగోగుల కోసం, వారిని కని పెంచడం కోసం ఎంతటి సాహసమైన చేసేది తల్లిదండ్రులు. వారు చావడానికైనా సిద్ధపడి పుట్టినటువంటి బిడ్డలను బాగోగుల కోసం, వారిని ఒక మంచిగా చదివించడం కోసం, లేకుంటే మంచిగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడం కోసం వారి యొక్క బ్రతుకును కూడా త్యాగం చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు వారి యొక్క బ్రతుకుతో పాటు పిల్లల భవిష్యత్తును కూడా, వారి బ్రతుకును కూడా చిదిమేస్తున్నారు. వరుసగా జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు, వారానికి ఒకరి ఇలాంటి ఘటన జరుగుతూనే ఉంది. కన్న తండ్రి ఆవేదనతో, భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవతో ఒక దగ్గర కన్న తండ్రే కర్కశుడుగా మారి పిల్లలను చంపేసి తాను చనిపోయిన ఘటన ఒక దగ్గర అయితే, పిల్లలకు విషమిచ్చి తాను చనిపోయినటువంటి ఘటన ఇంకొక దగ్గర. తాజాగా ఇప్పుడు కూడా అలాంటి ఘటనే వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి మనస్పర్ధలు కౌన్సిలింగ్ ద్వారా, లేకుంటే పెద్ద మనుషుల వద్ద కూర్చొని సద్దుమణిగి చేసుకునేటువంటి చిన్న చిన్న గొడవలు వారు చనిపోవడమే కాకుండా అభం శుభం తెలియని పసి కందులు రేపటి భవిష్యత్తులో వారికి ఎంత అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉందో ఎవరు ఊహించగలరు? రేపటి రోజున వారు కొన్ని వందల మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు వారి ముందు ఉండొచ్చు. వారు రేపటి రోజున వారే 10 మందికి దారి చూపేటువంటి పొజిషన్లో వారు ఉండొచ్చు. అలాంటి పసికందులను, అలాంటి పౌరులను, రేపటి పౌరులను ఇలా తల్లిదండ్రులే చిదిమేస్తున్నటువంటి ఘటనలు చాలా హృదయ విదారకంగా మారుతున్నటువంటి సంఘటనలు. 1, 2 వారానికి 1, 2 కనిపిస్తున్నాయి ఇలాంటి ఘటనలు 2 తెలుగు రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా కూడా. ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవలకు అభం శుభం తెలియని ఆ పిల్లలు, పసికందులు ఏం పాపం చేశారు? వాళ్ళు ఏ పాపం చేశారు? వాళ్ళకేం తెలుసు? ఎందుకు అమ్మా నువ్వు నన్ను ఎందుకు చంపేస్తున్నావని ఆ పిల్లలు అడిగేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి చిన్న పిల్లలు. చూస్తుంటే చాలా ముద్దొస్తుంది ఆ పిల్లలను చూస్తుంటే. గతంలో కూడా జరిగిన పిల్లల ఘటనలు, ఇప్పుడు ఒక ఘటన. వారికి ఏ పాపం తెలుసని వారిని ఎందుకు పుట్టించారు, ఎందుకు పూర్తిగా చిదిమేస్తున్నారు ఆదిలోనే అన్నటువంటి విషయం కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారుతుంది. ఈ ఘటన పట్ల ఇప్పుడు నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ చుట్టుపక్కల కాలనీవాసులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులైతే రోదనలు మిన్నంటిపోయాయి. పిల్లలకి విషయం ఇచ్చి అదే విషయం ఇచ్చి చంపేసినారు అంటున్నారు వాళ్ళు. ఆ తల్లే విషయం ఇచ్చిందా లేదంటే వాళ్ళు ఏమో ఏం తెలియదు. ఏం జరిగింది మీకు తెలిసి చెప్పండి. ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి చేసిందని అనుకుంటున్నాను. అందరు కిందనే ఉన్నారు కానీ పైన అమ్మాయి డోర్ లాక్ చేసుకుంటే ఎవరు డోర్ తీయట్లేదు. మాకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు మాత్రం వెళ్ళి చూడట్లేదు. మీరు పోయేసరికి పరిస్థితి ఎట్లుంది అక్కడ? ఊరేసుకుంది అమ్మాయి, అయిపోయింది. కాకపోతే కొద్దిగా హార్ట్ బీట్ ఉన్నట్టు కళ్ళు తెరిచి చూసింది. పిల్లలు ఎట్లుంటారు సార్? పిల్లలు అప్పుడు చనిపోయిందా?
పోయినాం, అక్కడ పోయేసరికి హ్యాంగ్ చేసుకున్నాం అంతే. ఏం పేరు ఆమె పేరు? మల్లికా సుధా. పిల్లలు ఎట్లుండే అప్పుడు పిల్లలు కూడా చనిపోయినారు ఇద్దరు. మేము వచ్చేసరికి కొద్దిగా మెలుపుగానే ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. 20 minutes ఇక్కడికి వస్తే 5 minutes బ్యాక్ ఇక్కడ నాకు మెలుపుగానే ఉంది, ఇక్కడికి పోతే 20 minutes ముందే చనిపోయిందని చెప్తున్నారు. మీ డౌట్ ఏమి? ఏం లేదు, డౌట్ ఏం లేదు. అక్కడనే వాళ్ళు ఏదో చేసినారు, మా బావ వాళ్ళు ఏదో చేసినారు. మేము మామూలు కంప్లైంట్ ఆయన ఏం పని చేస్తారా? ఫర్టిలైజర్ చేసేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మల్లిక అనే అమ్మాయి మ్యారీడ్ ఉమెన్, 5 years అయింది మ్యారేజ్. 26 years ఆ అమ్మాయికి. సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చాము, వచ్చి చూసాము. ఆ అమ్మాయితో పాటు 2 పిల్లలు ఉన్నారు. పిల్లాడికి 3 years సాయి అని చెప్పేసి, పరిణిత అని పాప 6 months. వాళ్ళిద్దరికి విషయం ఇచ్చి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, హ్యాంగింగ్ చేసుకుంది అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్లు. అది విచారణ కోసం వచ్చాము. హాస్పిటల్లో చూసుకుని ఇంటికాడికి వచ్చి చూస్తున్నాము. ఇప్పుడు దీని మీద సమగ్రంగా విచారణ చేసి తగిన చర్య తీసుకుంటాము. సూసైడ్ కారణం ఏమైనా గుర్తించారు? ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కారణమని తెలుసు.